ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అనే విశేషాలు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని పిసిసి ఉపాధ్యక్షురాలు పుష్పలీల గారు ఉన్నారు. ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలక్షన్ లో ఈసారి జరిగేటటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? మేము నిజంగా కూడా ఖచ్చితంగా 17 స్థానాల్లో 14 నుంచి 15 ఖచ్చితంగా గెలుచుకుంటాం. ఎందుకు అంటే మీరు అధికారంలో మేము అసలు రారు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చే పరిస్థితే లేదు అని ఎన్నో రకాలుగా అంటే దొంగ పథకాలు అంటే ఒక శాంపిల్ లాగా ఇచ్చేసామని చెప్పుకొని పబ్లిసిటీ ఎక్కువ చేసుకున్న గత ప్రభుత్వాన్ని ప్రజలు ఇప్పుడు అన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆ రకంగా ఇంకా మోసపోవడానికి అవకాశం లేదు. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు చూసే ఉంటారు, ప్రతి దగ్గర కూడా అంటే కార్పొరేషన్ లెవెల్లో కానివ్వండి, లేకపోతే చైర్మన్లు అనుకోండి, లేకపోతే ఇలాంటి కౌన్సిల్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాలంటరీగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వచ్చేయడం జరుగుతుంది, ఏదైతే మున్సిపల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కూడా. సో ఎవరైనా సరే అధికారంని గురించి తక్కువ అంచనా వేసి కాంగ్రెస్ పార్టీ ఇంకెప్పుడు రాదు అనుకున్న వాళ్ళకి మేమేం చెప్పనవసరం లేదు. మొన్ననే వచ్చిన మా రిజల్ట్ కానివ్వండి, మరి కర్ణాటకలో ఏవైతే రిజల్ట్ వచ్చాయో ఈ రిజల్ట్ మాకు మళ్ళీ తెలంగాణలో ఇవ్వడం అనేది ప్రజలు గ్రహించారు. ఇది చాలా మంది వాళ్ళకు ఊహలకు మాట్లాడుతూ ఉంటారు, మార్పు కోరుకున్నారు. మార్పు ఎందుకు కోరుకుంటారండి? అవతలోడు బాధలు అయితే కదా మార్పు అనే సబ్జెక్ట్ కాదు కదా. మాకు బాధ అవుతుంది, మేము అనుకున్న పరిస్థితిలో మేము 10 ఏళ్లు చూసాము, మాకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు, ఎలాంటి నిరుద్యోగ సమస్య తీర్చలేరు, ధరలు పెరుగుదల తగ్గలేదు, ప్రతి తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుంది అనుకున్న ప్రతి పౌరురాలు లేకపోతే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆశలను అడియాసలు అయిపోయాయి. సో రాబోయే ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో గతంలో ఎలా తిరిగారో ఇప్పుడు న్యాయ యాత్ర చేస్తున్నారు. ఆయన భారతదేశంలో జోడో యాత్రలు ఎంత పవర్ఫుల్ గా వెళ్ళారో ఇప్పుడు అదే లెవెల్లో ఆయన మొత్తం భారతదేశాన్ని ఎవరైతే మార్కెటింగ్ చేసుకుంటున్నారు అంటే ఎలక్షన్ అనేది ఒక దేవుణ్ణో ఒక జాతిని ఒక రిలీజియన్ విభజించి పాలించే లెవెల్లో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వాతంత్రం తీసుకొని వచ్చి ప్రజలకు ఈరోజు స్వేచ్ఛావాయులు అందించిన కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు బీజేపీ లాంటి పార్టీ నేషనల్ పార్టీగా మాకు అంటే చేసింది కొంత అయితే చాలా పబ్లిసిటీ ఎక్కువ చేసుకొని ప్రజలను మోసపూరితమైన మాటలు చెప్పి దేవుణ్ణి ఒక రోజు ముందు పెట్టి ఇంకో రోజు ఇంకో దేవుణ్ణి పెట్టి లేదా మత కలహాలనేది పెట్టించుకుంటూ రాజకీయంగా నార్త్ సైడ్ ముఖ్యంగా చేయడం అనేది జరుగుతా ఉంది. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి స్పెషల్ ఇక్కడ ఉండే ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ గాని ఇప్పుడు ఆంధ్ర గాని ఎందుకు రెండిట్లో మేము ఖచ్చితంగా వస్తామంటున్నామంటే ఆంధ్రాలో బీజేపీ ప్రభుత్వము ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తాననేదో ఇవ్వలేదు, అది పెద్ద వాళ్ళకి దెబ్బే. అలాగే బీజేపీ పార్టీ పెద్దగా అక్కడ ఏమీ లేదు, ఎంత అధికారంలో మార్పులు చేసినా నాయకత్వంలో మార్పులు చేసినా అక్కడ వాళ్ళకి రిజల్ట్ వస్తుందన్న గ్యారంటీ మాత్రం ప్రజల నుంచి ప్రజల స్పందన కనిపించడం లేదు. అంటే ఏపీలో ఒక బీజేపీనే కాదు మేడం, కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర విభజన తర్వాత ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అక్కడ జీరోనే అయిపోయింది ఒక రకంగా. ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని మీరు భావిస్తున్నారా? మేము వ్యక్తుల గురించి మాట్లాడము, పార్టీ గురించి మాట్లాడతాము. ఈ పార్టీ లెవెల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే నెహ్రూ గారి హయాంలో దగ్గర నుంచి కానివ్వండి, ఇందిరా గారి హయాంలో కానివ్వండి, ఆఖరికి సోనియా గాంధీ గారు కూడా తమ సప్రయోజనాన్ని చూసుకోకుండా పార్టీ కోసం వాళ్ళ జీవితాలన్నీ కూడా త్యాగం చేశారు. సో ఇప్పుడు ఈ ఆ ప్రభుత్వాలు అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాలు ఏం చేశావో ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగింది అనేది చూసుకుంటే కాంగ్రెస్ ని తప్పించి కాంగ్రెస్ ను కాకుండా వాళ్ళు 10 ఏళ్లు చూసేశారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తూనే సరైన న్యాయం జరుగుతుంది, పేద పడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు దాకా ఏదైతే అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడ్డారో ఆర్థిక వ్యవస్థ అక్కడ కూడా అంతే సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లు వస్తున్నాయి కాబట్టి సో నాయకత్వము మార్పు వల్ల ఏమైనా చలనం వచ్చినా కార్యకర్తలే కాకుండా ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, డెఫినెట్ గా వచ్చింది అక్కడ. సో మాకు మళ్ళీ అదే ఖచ్చితమైన నమ్మకం ఉంది. రాహుల్ గాంధీ గారి ఇంపాక్ట్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పనిచేసిన విధానం కానివ్వండి, ఆ రోజు నుంచి ఈ రోజు ఇందరమ్మ గారు చేసిన సేవలు కానివ్వండి, సో లీడర్షిప్ లో ఆ రోజు తక్కువగా అవడానికి కారణం ఏంటంటే ప్రత్యేకమైన
తెలంగాణ అంశాలు, తెలంగాణ ఆంధ్ర సెపరేట్ ఇప్పుడు అయిపోయినప్పుడు కొంచెం నిశ్చయిత వచ్చింది. అంటే కొంత స్లో అయిన మాట వాస్తవమే. దానికి పార్టీలో ఏదో జరిగింది, పార్టీ అసలు ఏమీ లేదన్నట్టు. అసలు ఏ పార్టీ అయినా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ సూర్యచంద్రులు ఉన్నంత వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ఎవరు సమూలంగా దాన్ని చంపలేరు, దాన్ని ఎవరు కూడా ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదు. అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది. ఎలా బలం అంటారు? కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అత్యధికంగా, అంటే అధికారమే బలమా? అధికారమే బలం కాదు మేడం. 350 సీట్లకు పైగా వాళ్ళకు ఉన్నది. అదే నేను ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో నితీష్ కుమార్ గారు గాని, మమతా బెనర్జీ గాని ఇప్పుడు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఎవరు చిన్న చిన్న పార్టీలు తప్ప పెద్ద పార్టీలు ఎవరు లేరు. అదే ఒక నిమిషం అండి, అది ఎంతవరకు మీరు కేవలం మేము ఒకరు కలిస్తే స్ట్రాంగ్ అవుతామో, ఒకరు వెళ్ళిపోతే వీక్ అవుతాం అన్నది వాళ్ళ ఆలోచనలకు వదిలేస్తాం. ఎవరు అనుకుంటే వాళ్ళకి వదిలేస్తాం. దానికి మేము పెద్దగా పట్టించుకున్న ఇది లేదు. ఎందుకు అంటే మేము పనిచేసే విధానం కానివ్వండి ప్రజలకు చిరస్థాయిగా ఉండిపోయింది ఇప్పుడు. సో మాకు సంబంధించినంత వరకు గ్యారెంటీగా ప్రజలకు అభయం ఇవ్వడం కానివ్వండి, లేకపోతే మేము ప్రాజెక్టుల విషయంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎన్నైతే నాగార్జున సాగర్ లాంటివో, లేకపోతే ఈ రోజు వాటర్ కోసం మనం గొడవలు పడతా ఉన్నాం. ఈయన టీఎంసీలు మాకు రావాలని, కృష్ణా జలాల విషయంలో కానివ్వండి, కావేరీ విషయంలో, అంటే ఏదైనా కూడా రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న అభిప్రాయ భేదాలు కానివ్వండి, లేకపోతే పంపకాల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఇవన్నిట్లో కూడా కొంత వేరియేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మాకు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని సమర్థించి ప్రజలు వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు అడిగిన అన్నిటికీ సమాధానము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. 100% మేము రాసిస్తాం. అంటే అక్కడ స్లో అయింది, ఇదయింది, అదయింది, లేకపోతే అక్కడ వాళ్ళు ఏం చేశారో మమ్మల్ని ఎంతగా చెప్పినప్పుడు కూడా, ప్రజలు చేసినప్పుడు కూడా, ఇప్పటికి కూడా ప్రజల మైండ్ లో మాత్రం ఎవరైనా క్లీన్ చిట్ ఇవ్వాలి అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. ఇప్పుడున్న ఈ 10 ఏళ్ల కాలంలో ఇన్ని సీట్లు సంపాదించిన మోడీకి అంత విరవీగి నార్త్ లో చేసి ఉంటాడేమో కానీ తెలంగాణ వచ్చి తిరిగి వెళ్ళాడుగా, కనపడలేదా మనకు రిజల్ట్? అంటే ప్రధానమంత్రి లెవెల్లో తెలంగాణ రాజకీయాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలు, నార్త్ లో ఉన్న రాజకీయాలు చాలా డిఫరెంట్ అండి. మోదీ వచ్చినా, నడ్డాలు అడ్డాలు వచ్చినా, ఎంత అమిషాలు వచ్చినా, ఇప్పటికి ఎన్నిసార్లు తిరిగి వెళ్ళినా వీళ్ళకు మాత్రం రిజల్ట్ శూన్యము, సున్నానే. అంటే అయితే మీరు అన్నట్టుగా అక్కడ అంత ఉంది, అంత బలంగా ఉంది. ఏం బలం అండి? ఈవీఎంలు పక్కన పెట్టమనండి. దాని మీద కూడా ఉద్యమం జరుగుతా ఉంది ఢిల్లీ లెవెల్లో. మేధావి వర్గాలంతా గొడవ పడుతున్నారు. ఆ ఈవీఎంలు ఎప్పుడైతే తీసి 4 కొడతామో అప్పుడే ఈ మోడీ అనేవాడు ఇంటికి వెళ్తాడు. మోడీకు హఠావు దేశ్కు బచానాక. అంటే మన దగ్గర ఈ ఏవైతే ఈవీఎంలు ఉన్నాయి అంటే ఆ రాష్ట్రాల్లో మేము గెలిచినప్పుడు మరి మీరు గెలిచినప్పుడు అని అంటారేమో. దాని గురించి నేను వితండ్రవాదం చేయదలుచుకోలేదు. మీరు ఆ పాత పద్ధతిని యాక్సెప్ట్ చేయండి, ప్రజాభిప్రాయానికి రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు ఒకసారి అన్ని పార్టీలు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. మోడీ ఎందుకు మాట్లాడటం లేదు? ఏది ప్రజలకు అనువుగా ఉందో ఆ సిస్టమ్ ని పెడదాం. ఎక్కువ పర్సంటేజ్ ఇల్లిటరేట్స్ ఉన్న మన దేశంలో, చదువురాని వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది ఎక్కడో తినా సరే మళ్ళీ వాళ్ళ పువ్వు పార్టీకే పడుతుంది అని చెప్పి ప్రాక్టికల్ గా చూపిస్తున్నప్పటికి కూడా, లోకల్ గా ఢిల్లీ లెవెల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో పెద్ద గొడవలు జరుగుతున్నప్పటికి కూడా పట్టించుకోకుండా మరి ఈ రకంగా దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు. అక్కడ రిజెక్ట్ చేసిన ఆ మిషన్స్ ని, వేరే దేశాల్లో తయారు చేసిన ఆ మిషన్స్ ఆ డెవలప్ అయిన కంట్రీస్ రిజెక్ట్ చేస్తే, ఆ రిజెక్ట్ చేసిన వాటిని వీళ్ళు తెలివిగా వాడుకొని రిజల్ట్ తెచ్చుకుంటున్నారు. మోడీ అంత పరిపాలన అంత బాగుంటే ఈ రోజు ఆయన ఖచ్చితంగా గెలుస్తాననుకుంటే అంత ప్రచారాలు ఎందుకండి? చేసుకోకూడదు కదా. ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రచారానికి మోడీ పెడుతున్నాడే. మా తెలంగాణ అంటే ఒక ఉర్దూ భాషలో బెహరూపియా అంటారు. అంటే ఏ టైంకు ఆ వేషధారణ, ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంత భాష. అంటే ఆ మొత్తానికి నేను ఎక్కడ పుడితే నేను ఇక్కడ, నేను గంగాకి వెళ్తే గంగాలో పుట్టినాను, లేకపోతే గుజరాత్ వెళ్తే గుజరాత్ బిడ్డను, ఇంకా లేకపోతే అస్సాం వెళ్తే నేను అస్సాం బిడ్డను. అంటే ఆ డ్రెస్సులు వేసుకుని వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక విధమైన మోసం. రెండోది ఏంటంటే నేను ఇక్కడ అన్ని ఇక్కడే అని చెప్పడం అన్ని కూడా అబద్ధపు మాటలు. ఇంకోటి మోడీ చేసిన దాంట్లో మనం ఏం చెప్పలేము. మోడీ చెప్పాడు 15,000 రూపాయలు తీసుకుని ప్రతి వాడు చందన్ అకౌంట్ లో వేస్తానండి. వేశాడు 15 లక్షలు. సారీ 15 లక్షల రూపాయలు. సారీ 15 లక్షల రూపాయలు. ఇప్పుడు అంతేకాకుండా ఈ నల్లధనాన్ని ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నా సరే తీసుకొచ్చి మన దాంట్లో వేస్తానన్నాడు. పట్టించాడా?
లేదు. అదానీ గురించి మాట్లాడితే ఒక్క రోజున ప్రెస్ మీట్ పెట్టాడా? పెట్టలేదు. ఈ రోజున్న నేషనల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి, ఓడల దగ్గర నుంచి, పెద్ద పెద్ద కారిడార్స్ దగ్గర నుంచి కూడా ఎవరికి ఇచ్చాడు? అన్ని అదానికి ఇచ్చాడు. సపోజ్ అదే లోకల్ గా ఉన్న కాంట్రాక్ట్ సిస్టమ్ కూడా పక్కన పెట్టేసి ఈయన ఆక్రమణలకి నిదర్శనం ఏంటంటే, ఒకప్పుడు 3% లో ఉన్న ఆ అదానీ గారి ఇన్కమ్ ఈ రోజు టాప్ 1, 2, 3లోకి వెళ్ళడానికి కారణం అదానికి సపోర్ట్ చేసినాడంటే మోడీని. దీని గురించి ఎప్పుడు ప్రతిపక్షాలుగా మేము వాయిస్ రాహుల్ గాంధీ గారి ప్రతిపక్షంగా మాట్లాడదాము అంటే ఆయన పార్లమెంట్ నుంచి పంపించేస్తారు, ఆయనను అసలు ఇంట్లో నుంచి పంపించేశాడు. ఈ రకంగా ఆయన మీద ఎప్పుడు అటాకులు చేద్దామా, ఏదో రకంగా చేయాలని డైవర్షన్ కోసం అని చెప్పేసి మళ్ళీ మన అయోధ్య ఇష్యూ తీసుకొచ్చి గుడి కంప్లీట్ గా ముందే గుడిని ఇనాగరేట్ చేశాడు. సో ఇట్లాంటివన్నీ అభద్రతా భావంతో చేస్తున్నాడు. అంటే ఓడిపోతానని సిగ్నల్స్ ఆయనకు అందాయి కాబట్టి ఆయన ఆ రకమైన ప్రచారాన్ని చేసుకుంటున్నాడు. సో సంఖ్య ఎంత అన్నదనేది కాదండి, ఈ సంఖ్య కూడా ఒకప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలంగా పరిపాలన చేసిన రాజకీయ పార్టీగా, సర్వీస్ ఇచ్చిన పార్టీగా, వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకున్న పార్టీగా ఈ రోజు మేము ముందు ఉన్నాం. ఇవాళ బీజేపీ మేడం ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే, బీజేపీ అనేది మోడీ మా ప్రధానమంత్రి అని చెప్పి వెళ్తుంది. మీరు ఈసారి 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని మీరు ఖచ్చితంగా ప్రకటించి మీరు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు ఆయనకంటే పాపం ఏమంటారు చూడండి, 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఇవ్వాలన్నారు కదా రాజకీయంగా. మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అసలు అందులో కూడా ఒక డేట్, ఒక వయసు కనుక నిర్ధారిస్తే అసలు మోడీ అన్ఫిట్ ఆల్రెడీ వాళ్ళు కదా, పాటించాడా? గతంలో స్పీకర్ చేసిన ఆవిడకి కూడా ఆమె కామెంట్ చేసింది, నేను స్పీకర్ గా పనికొచ్చాను, ఇప్పుడు నేను ఎంపీగా పనిచేయనా, ఎందుకు మోడీ నాకంటే పెద్దోడు, మరి ఆయనకి ఎట్లా టికెట్ ఇస్తారు, ఆయన ఏంటి నాకే కొలమానంలో ఇవ్వలేదు అని వాళ్ళ దాంట్లో పనిచేశారు. అంతేకాకుండా ఈ రోజు మోడీని ప్రశ్నించడానికి, మోడీని ముందు పెట్టుకునే రాజకీయం చేయాలనుకుంటే ఎక్కడ చెప్పనవసరం లేదండి. ఇక్కడే మన తెలంగాణ రాష్ట్రంలోనే మోడీ హవా ఎందుకు పనిచేయలేదు? బీజేపీ మా ప్రధాని అభ్యర్థి ప్రధానమంత్రి మోడీ అని చెప్తుంది. ఇదే సమయంలో ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థి అని 2024లో ఖచ్చితంగా ప్రకటించి మీరు ఎన్నికలకి వెళ్ళడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి? ఎందుకు ప్రకటించలేకపోతున్నారు అంత ధీమాగా? ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక వర్డ్ వాడాను, బెహరూపియా. జనాలు ఎట్లా ఉంటారంటే, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజంగా ఎట్లాగైతే నమ్ముతారు. మా పార్టీ యొక్క మంచితనం, అతి మంచితనం ఏంటంటే చేస్తే చెప్పుకోము మేము. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏమి ఇచ్చింది అంటే చెప్పడానికి ఒక రోజు కాదు, మొత్తం నాకు తెలిసి వాళ్ళు తీసుకొచ్చిన ఇందిరమ్మ గారు తీసుకున్న ప్రతి పథకం, అంటే కుల పరంగా తీసుకున్న, రిలీజియన్ పరంగా తీసుకున్న, కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి ఏం చేసింది ఆ కాలం నుంచి ఆ బెనిఫిట్స్ ఇప్పటి వరకు పొందిన వాళ్ళు ఉంటారు. ఈ 10 ఏళ్ల కాలంలో దేశాన్ని ఉత్తరించిన మోడీ ఏం చేశాడు అన్నదాన్ని చూస్తే, ఏవైతే ముందు మనకు వాగ్దానాలు చేశాడో ఎలక్షన్ లో గెలిచిన తర్వాత నేను ఇది చెప్తాను, అది చెప్తాను అన్న దాంట్లో ఒకటి చేయలేడు. ఒక ప్రధానమంత్రి అంటే ప్రజాస్వామ్య పద్ధతి లోపల ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి. అప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు గెలిచిన తర్వాత. నేను ఏ పార్టీకి గాని, ఏ వ్యక్తికి గాని స్వార్థపూరితంగా నేను ఎవరికి చేయను, అందరికీ నేను సమానంగా నా ఒక పదవిలో నేను పనిచేస్తాను అని నేను మంత్రిగా చేశాను కాబట్టి అది అలా ప్రమాణ స్వీకారం చేపిస్తారు. సో ఈ మోడీ అలా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు ఆయనకు అందరూ కావాల్సి వచ్చారు ఎలక్షన్ అప్పుడు, అందరితో ఓట్లు వేయించుకున్నాడు. కానీ గెలిచిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన ప్రత్యేకంగా హిందూ దేశము, దీని ఒక సింగిల్ గా ఒక హిందూ దేశంగా డిక్లేర్ చేయాలి అన్న ఒక ఎజెండాను ఈయన పెట్టుకొని పనిచేస్తున్నాడు. సో నేను చాలా సందర్భాల్లో నేషనల్ ఛానల్లో కూడా నేను హిందీలో కూడా మాట్లాడతాను, మీకు అంత దమ్ముంటే, మీకు అంత సత్తా ఉంటే, ఆ రోజులలో మనము దేశ విభజన జరిగినప్పుడు, పాకిస్తాన్ జరిగినప్పుడు కానీ, బంగ్లాదేశ్ జరిగినప్పుడు కానీ ఒక మాట అంటే ప్రజల కోసం ఒకటి ఇచ్చాము అవకాశం. ఎలా? ఈ దేశాన్ని నచ్చిన వాళ్ళు, ఇక్కడ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, ఇక్కడ ఉండదలసిన వాళ్ళు ఉండొచ్చు, అంటే ఇక్కడ మా దానికి ఉండేవాళ్ళు. లేదు మేము వెళ్ళిపోతామంటే మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు, బంగ్లాదేశ్కి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళకు చెప్పినప్పుడు చాలా మంది నచ్చని వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది అయితే ఖాందీసీకులుగా మారిపోయారు, వాళ్ళ ప్రాపర్టీస్ కూడా వదులుకున్నారు. మరి మీరు కూడా ఒక డెడ్ లైన్ పెట్టండి,
ఈ 18 డెడ్ లైన్ పెట్టుండ్రా బాబు. మాకు ఓట్లు అయితే వేయించుకున్నాను, మైనార్టీస్ తో వేయించుకున్నాను, ముస్లిమ్స్ తో వేయించుకున్నాను, క్రిస్టియన్ తో వేయించుకున్నాను, దళితులతో వేయించుకున్నాను, అందరితో వేయించుకున్నాను. నేను గెలిచిన తర్వాత నాకు హిందూ అని గుర్తుకొచ్చింది, మతి తప్పింది నాకు, అందుకని దేశాన్ని ఇట్లా గతి తెప్పిస్తున్నానని చెప్పి ఆ రకమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి హిందూ అంటే బొట్టు పెట్టుకున్నంత మాత్రాన పవిత్రులైపోతారా? అది ఒక దళితులని మమ్మల్ని కూర్చోబెట్టి సఫాయి కర్మచారి అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ డ్రైనేజ్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు 4th క్లాస్ ఎంప్లాయీస్ మా దళితులే ఉంటారు, మున్సిపల్ లో పనిచేసే వాళ్ళు మా దళితులే ఉంటారు. మా వాళ్ళకి నిజంగా కనుక అదే ఆ రోజుల్లో గాంధీ మురికి క్లీన్ చేయడంలో కానీ వాష్రూమ్ లో కడగడంలో కానీ గాంధీ గారు ఎట్లాగైతే చేశాడో ఈయన అది చేయకపోగా వాళ్ళు చేసిన వాళ్ళను కూర్చోబెట్టి కాళ్ళు కడిగాడమ్మా అంటే నీళ్లు పైన చల్లుకున్నాడు, పాప ప్రక్షాళన జరిగినట్టు. ఇవన్నీ కూడా నటించడానికి. ఈ రోజు కూడా డ్రైనేజ్ వ్యవస్థలో చనిపోయిన నా సోదరుల గురించి ఒక్క మాట అయినా మాట్లాడా అంటే మేము ఓట్ల కోసం పనికొస్తాం కానీ మా జీవితాలు మీకు పట్టింపులు లేవు, మా పిల్లలు చదువుకోవడానికి లేదు, మాకు ఎంప్లాయ్మెంట్ లేదు, మాకు సంబంధించిన ఎలాంటి పథకాలు కూడా గ్యారంటీ స్కీమ్లు 5 కోట్ల వరకు మాకు ఇండస్ట్రియలిస్ట్ గా మారడానికి ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. సో ఎంతసేపు రాముడి త్రేతాయుగంలో ఉన్న రాముడి గుడిని అది బాబ్రీ ఇష్యూలో ఉన్నప్పుడు దాన్ని జ్యుడిషియరీగా మనకు సరే కరెక్ట్ అని చెప్తాం. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఆ గుడిని కట్టడం వల్ల ఈయనేదో గొప్పగా దేశానికి ఏదో చేస్తున్నాను, ఏదో ఏం చేయలేంది చేశాను అంటున్నాడు. ఇప్పుడు ఆ ఇష్యూ వల్ల రాముడిని అనవసరంగా బాగా లాగాడు రాజ్యాంగం. అంటే అప్పుడు ఎప్పుడో జరిగిన దాన్ని ఈ డెమోక్రసీ సిస్టమ్ లో రాముడిని దేవుడిని లాగాడు. ఇప్పుడు ఆ దేవుడు గనక వచ్చి ఆ ప్రచారాన్ని జాగ్రత్తగా వాడుకొని ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి కూడా అక్షంతలు పంపించేసి ప్రచారం చేసుకున్నాడు రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ లో. సో దాన్ని మా దళితుల ఇళ్లకు వచ్చి పంచారా? ఆహ్వాన పత్రిక ఒక ప్రధానమంత్రి వచ్చి నువ్వు ఆ పత్రిక పంచవలసిన నా గత్యంతరం నీకు ఎందుకు పెట్టింది? నీకు ఆ ట్రస్టీ వాళ్ళు చేస్తున్నారు, ట్రస్టీ వాళ్ళు చేయాల్సిన పనిని నువ్వు ఒక ప్రధానమంత్రి లెవెల్లో ఆ ఇన్విటేషన్ తీసుకొని తిరగడం నీకు కరెక్టేనా? సో ఇలాంటి దిక్కుమాలిన పనులన్నీ చేయడం, దేవుణ్ణి కూడా రేపొద్దున ఎలక్షన్ లో పెట్టుకొని అందువల్ల కాంగ్రెస్ పార్టీ అయితే మేము సెక్యులర్ విధానాన్ని పట్టుకున్నాం కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలనుకున్నా, సోనియా గాంధీ గారు గతంలో ప్రధానమంత్రి కావాలనుకున్నా మాకు ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఆ రోజు ఆవిడ ఏమనింది, నన్ను ఇదే బీజేపీ వాళ్ళు సిగ్గు లేకుండా సాంప్రదాయవాదులు అనుకున్న వీళ్ళు భర్త ఏదైతే కులం ఉంటుందో ఏ వ్యక్తిని అయితే చేసుకుంటామో ఏ దేశమైన వ్యక్తి భార్య చేసుకుని వస్తే ఆ దేశం యొక్క భర్తది సిటిజన్షిప్ ఆవిడకి భార్యగా ఆవిడకు వస్తుంది, భార్యగా అక్కడ ఉన్న దేశంలో పాటించాల్సి వస్తుంది సాంప్రదాయం. మరి అంటే ఇప్పుడు మన సర్నేమ్ కూడా అక్కడే మారుతుంది కదా. మరి ఎందుకు సోనియా గాంధీ గారిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే ఆమె సిటిజన్షిప్ మీద ఒక ఆమెకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది, ఇటలీది ఉంది అండ్ భారతదేశంలో ఒక్కటే లేదు కాబట్టి ఆమె అనర్హులని వీళ్ళు డిక్లేర్ చేసి నానా వ్యాగిలు చేసి నానా హింస పెట్టి ఆ రాజీవ్ గాంధీ వైఫ్ గా రాజీవ్ గాంధీ గారి మరణాన్ని కూడా ఆవిడకి నిజంగా కూడా ప్రధానమంత్రి కాదనుకుని తీసుకోవడం ఎవరు ఆపేవాళ్ళు లేరు. అంటే ఇక్కడ ఒక విషయం మేడం, ఇప్పుడు మేము లేదండి అయోధ్య విషయం ఇవన్నీ చేతగాని రాజకీయాలు చేస్తాం. ఒకటి మేడం నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు అయోధ్య విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము లౌకికవాదులం కాబట్టి మేము అందరికీ సమానంగా వ్యవహరిస్తామంటుంది. అవును, ఇదే 20 ఏళ్ల కింద అంటే 92లో బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు తర్వాత 2004లో యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఎక్కువ మెజారిటీ పీపుల్ ఏదైతే హిందువులు ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాల కోసమైనా కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని చేపట్టుండొచ్చు కదా. కరెక్ట్ కాదు, అది తప్పది. నేను అదే చెప్పబోతున్నా. చరిత్ర తెలియని ఎవరికైనా చెప్తే చెప్పొచ్చేమో కానీ మాతో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు బాబ్రీ విషయంలో కరసేవకులుగా కానివ్వండి, ఆ రోజున్న ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారి మీద కానివ్వండి, అప్పుడున్న వాళ్ళందరినీ కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. ఆ కేసులో కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ కోట్లలో పేర్లు పెట్టుకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు అప్పుడు చేసింది ఇప్పుడు ఎందుకు చేయలేదు అనేది మాకు గుడి కాదు ముఖ్యం. మాకు అంబేద్కర్ ఆశయాల్లాగా మాకు గుడిలు కావాల్సింది కాదు, మాకు బడిలు కావాలి. మాకు కావాల్సిన బడిని మా రాముడు వచ్చి ఇప్పుడు నిలబడి మాకు చేయమని రాముడు వచ్చి ఇక్కడ అడగలేదు. రాముడు త్రేతాయుగం, ఇది కలియుగం. ఇప్పుడు 2 యుగాలు గారిపోయిన తర్వాత దేవుని ముందు పెట్టుకొని నువ్వు భక్తి ఎవరికి వాళ్ళకి తెలిసింది వ్యక్తిగతమైనది. అది నేను ఒక కడుపులో ఒక తల్లికి పుట్టిన దాన్నైనా నేను వెంకటేశ్వర స్వామి మొక్కితే నా బ్రదర్స్ ఇంకోటి మొక్కుతాడు,
ఒక తల్లికి పుట్టిన మనమే దేవుళ్ళను మార్చుకొని మొక్కుతున్నప్పుడు మనకు 33,000 మంది దేవాన దేవతలు ఉన్నారు. మనకు నచ్చిన ముఖం నచ్చితే, మన వాళ్ళకి నచ్చినవి మనకు ఫీల్ అయితే ఆ దేవుని మనం మొక్కుంటే అది మన వ్యక్తిగతం. దాని గుడులు గోపురాలు అనే విషయంలో రాముడే దేవుడు అని అంటే, ఈ మధ్య కాలంలో నేను ఒకరు కల్పించాడు నాకు, హరే రామ హరే కృష్ణ అతను వచ్చాడు మన రోడ్డు మీద నిలబడితే, అమ్మ నా బుక్స్ కొనండి, హరే రామ హరే కృష్ణ అనండి, 150 సార్లు సామా చెప్పండి అన్నాడు. నేను గట్టిగా మాట్లాడేసి, నేను నీ పుస్తకాలు తీసుకోను, నీకు చందా ఇవ్వను. మరి ఎలాగమ్మా, మీరు ఏదో ఒకటి చేయాలి కదా, ఏ చేయాలని రూల్ ఉందా? రూల్ లేదు కదా, నా ఇష్టం అది. నేను నీకేమన్నా చెయ్యాలి, నీకేమన్నా సాయం చేయాలి, నువ్వు కృష్ణ హరే రామ హరే కృష్ణ అన్నావు కాబట్టి నీకు ఉపయోగపడేటట్టుగా ఉంటదేమో, నేను మూలధనంగా ఏమన్నా ఆర్థికంగా నీ చేయాలంటే నేను చేయను. ఒక పని చేస్తావా అన్నా. ఏంటి అంటే, అక్కడేమో మోడీ రాముడు అంటున్నాడు, మీరేమో హరే రామ హరే కృష్ణ అంటున్నారు కదా. మీరిద్దరు ఒక పెద్ద చర్చ పెట్టి డిసైడ్ చేయండి, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అన్నది మీరు డిసైడ్ చేసుకొని అది తీసుకొచ్చి మన జనాల ముందు పెట్టండి. రాముడు గొప్పనా కృష్ణుడు గొప్ప? ఆయన మానవ అవతారంలోనే పుట్టాడు, ఆయన ఒక యుగంలో పుట్టాడు. మీరిద్దరు డిసైడ్ చేసుకొని మాకు చెప్తే, మేము ఆయన పుస్తకాలు ఈ పుస్తకాలు చదవడం ఈ కన్ఫ్యూజన్ మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటి, ప్రజలకు ఏం కావాలి అవి మాకు చెప్పి వచ్చారు కాబట్టి మాకు అది చేయాలి అన్న. దెబ్బకు వాడు పారిపోయాడు నన్ను ఏం అడగకుండా. అంటే భక్తి అనేది చెడు మార్గాలకు వెళ్లకుండా, ఒక ప్రవచనాలే అనుకోండి, సంతులు అనుకోండి, ఎవరు చెప్పినా మనం వెళ్తాం మంచి మాట వినడానికి. ఆయన ఈ మతం వాడు చెప్పినది వినాలి, ఇందులోనే ఇది ఉన్నదంటే మాత్రం నేను ఏకీభవించను. నేను ఒక సెక్యులర్ బిడ్డను. ఈ తెలంగాణ కల్చర్ లో మీకు ఇంకో విషయం చెప్తా. మేము దర్గాలకు వెళ్ళేది మేమే ఎక్కువ, తెలంగాణ వాళ్ళం. మసీదులకు వెళ్ళేది మేమే. ఇప్పుడు జాంగిరిపల్లి దర్గా దగ్గర నుంచి ప్రతి పాటించేది ముస్లిం ప్రతి పండుగను మేము తెలంగాణలో చేసుకుంటాం. అంత మాత్రం వాళ్ళకి వ్యతిరేకలం కాదు కదా. మరి నువ్వు ఆ మాట చేసుకోవద్దు, చేసుకున్న వాళ్ళందరూ నాకు ఓట్లు వేద్దాం నువ్వు చెప్పుండాల్సి ఉండే, నీకు దమ్ముంటే. నాకు హిందువులే ఓట్లేయండి అని చెప్పుంటే నువ్వు ఈరోజు ప్రధానమంత్రి అయ్యేవాడివా? కాదు కదా. పోతే ప్రధానమంత్రి డిక్లేర్ చేయమంటున్నారు మీరు. బాబు, నీకు ఎలక్షన్ లో ఈవీఎం దొంగ, నువ్వు అది బంద్ చేయి. అది బంద్ చేస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని మేము డిక్లేర్ చేసుకుంటాం. ఆయన ఇప్పుడు మేము డిక్లేర్ చేస్తున్నాం, రాబోయేది ప్రధానమంత్రి క్యాండిడేట్ రాహుల్ గాంధీ. జనాలకు అర్థమైపోయింది. పప్పు అన్నాడు, పప్పు కాదు నిప్పు అని అర్థమైంది. ఇప్పుడు ఆ నిప్పు ఆ దక్షిణాదిలో ఉన్న కాకుండా నార్త్ లో ఉన్న వాళ్ళు కూడా అంటబెట్టే కార్యక్రమాలు అవుతాయి. సో మమ్మల్ని మా దగ్గరికి రాకూడదు, మా మతాలని రెచ్చగొట్టకూడదు, మా వ్యక్తిగత విషయాల లోపల దేవుళ్ళని తీర్చకూడదు. మోడీ ఈ రోజు చేసిన కార్యక్రమాలు ఏమన్నా మంచి ఏమన్నా చెప్పమన్నాడు. ఈ 10 ఏళ్లలో ఏమీ చేయలేని వాడు ఈ రోజు వచ్చి మాట్లాడతాడు. ఇదే గుజరాత్ లో ముఖ్యమంత్రిగా చేశాడు. ఏం వెలగబెట్టాడు? పదండి ఓ దళిత వాడలకి వెళ్తాం, పదండి. ఓ ఎస్సీల పట్ల ఒక బీసీల పట్ల ఆయన చేసింది ఏముంది? గుజరాతీ వాళ్ళను మంచిగా పక్కన లేపి దేశ విదేశాల్లో కూడా లైఫ్ ఇచ్చాడండి మోడీ వచ్చిన తర్వాత. ఈ రోజు వాళ్ళు చేసుకున్నంత బిజినెస్ లో ముందుకెళ్ళినట్టు మా వాళ్ళు ఎవరు వెళ్ళారు చెప్పండి? అందుకే నీకు ఓట్లు వేయాలి, మేము ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఉండాలి. కానీ నీ జాతి, నువ్వు అనుకున్న నీ ప్రాంతము, నీవు అనుకున్న నీ దేవుణ్ణి నువ్వు చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ అంటే డెమోక్రసీ సిస్టాన్ని స్పాయిల్ చేస్తూ నువ్వు పెట్టుకోవడం కరెక్టా? కాబట్టి ఎలక్షన్లు అనేవి ఆ రోజులాగా నమ్మి మోడీని చెప్పి నమ్మి వేసే తెలంగాణ బిడ్డలు మాత్రం లేరు. పక్కా మేము తెలంగాణ అనుకుంటే అనుకుంటే అటే ఉంటాం. మేము మంచి వాళ్ళము. మైండ్ మా మనసులో రావాలి. మోడీ మాకు చేసింది ఏమీ లేదు కాబట్టి ఈ రోజు కేంద్ర నిధులు తీసుకునే దాంట్లో నిన్న మొన్న కూడా కేంద్రాలు అంటే మా దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో ఎక్కువ తీసుకుంటున్నాడు. తిరిగి మాకు ఇచ్చే నిధుల విషయంలో కూడా మాకు చాలా వివక్షత చూపిస్తున్నాడు మోడీ. అక్కడే నార్త్ సైడ్ ఆయన ఫండ్స్ అని రిలీజ్ చేస్తాడు. మాకు ఇక్కడ ఏమీ రాలేదు. కాబట్టి మోడీ మాకు చేసింది ఏమీ లేదు. రైతులకి ఏం చేసింది లేదు, నిరుద్యోగులకి ఏమీ చేసింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా ఏమీ చేయలేదు. కాబట్టి చాతగాని రాజకీయాన్ని చేయడం లోపల బీజేపీ వాళ్ళు ఆ భజనలు భక్తి అనే దాంట్లో ప్రజల్ని మౌడ్జీలుగా మార్చేసి వాళ్ళని ఏమంటారు, అది సెంటిమెంట్ ని క్యాచ్ చేసుకుందామని ఇక్కడ ఒక తెలంగాణ సెంటిమెంట్ ని పెట్టి నిన్న మొన్నటి దాకా కేసీఆర్ ఆడుకున్నట్టుగా ఇప్పుడు మోడీ అనుకుంటున్నాడు. కానీ అదంత పెద్ద వర్కౌట్ అవ్వదు. రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర చేస్తున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు, ప్రజల మనసులో నిలిచిపోయే కార్యక్రమాలను గుర్తించేటట్టుగా ఆల్రెడీ చేసిందని గుర్తు చేస్తా ఉన్నాం. సో తప్పకుండా రాబోయేది లోక్సభలో కూడా మేమే వస్తున్నాం. మా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అవ్వాలని భారతదేశంలో ఉన్న యువకులు, వృద్ధులు, ప్రతి వాళ్ళు ఈరోజు కోరుకుంటున్నారు. మోడీని మనం ఎన్ని రోజులు పెట్టుకుంటే ఇంకా రేపొద్దున చాలా వరకు విపత్తులు జరగబోతాయి. అందుకనే నేను భవిష్యవాణి చెప్తున్నా, ఈసారి మోడీని
గెలిపిస్తే ఈ దేశం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడు కొంతవరకు 50% అగ్రికల్చర్ అదాని వాళ్ళకి ఇచ్చేసాడు, ఎయిర్పోర్ట్లు ఇచ్చేసాడు, విమాన శాఖలు ఇచ్చేసాడు, అది ఏమంటారు ఓడరేవులు ఇచ్చేసాడు, అన్ని ఇచ్చేసాడు, ఎల్ఐసిని అమ్మేశాడు, రైల్వేని అమ్మేశాడు, అన్ని అమ్మేశాడు. రేపొద్దున మనను కూడా ఇండివిజువల్ గా అమ్మేస్తాడు. అంటే ఇక్కడ ఒకటి మేడం, అదానికి మోడీ మొత్తం భజన చేస్తున్నాడు, అదానికే దోచిపెట్టేస్తున్నాడు అనేది పక్కన పెడితే, అదాని అనేటటువంటి ఒక వ్యాపారవేత్తకి ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకున్నటువంటి వాస్తవం. ఇక్కడ తేడా గమనించారా మీరు? ఆయనేమో దొంగచాటుని వెళ్ళి బిజినెస్ వ్యాపారాలు చేసుకుని ఆయన షేర్ హోల్డర్ గా ఉన్నాడు. ఏ రోజు కూడా వచ్చి నేను పెట్టించానని చెప్పలేదు ఆయన మోడీ. కానీ మేము బాజాప్తా తెలంగాణ భాషలు చెప్పాలంటే ధైర్యంగా వెళ్ళా, నువ్వు బిజినెస్ మ్యాన్ కాదురా బాబు, నీ టర్న్స్ మా రాష్ట్రానికి సరిపోయేటట్టు ఉంటే నీకు ఇస్తాము, నేను ఆహ్వానం చేస్తామన్నా అందరిని ఆహ్వానించినట్టు అతన్ని ఆహ్వానించాం. అంతే తప్ప మాకు లావాదేవీలు కానీ దొంగచాటు ఎవరు ఇప్పుడు డిజిటల్ అని చెప్పేసి ఇప్పుడు ఏంటది అకౌంట్ పే ఏంటంటే ఫోన్ పే పేటిఎం సంకనాకిపోయింది. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే డిజిటల్ అని చెప్పేసి వాటి షేర్లన్నీ కింద పడిపోయాయి. ఈ రోజు సామాన్యుడి పరిస్థితి ఏంటి? అంతా డిజిటల్ అని చెప్పేసి మనని మభ్యపెట్టారు. రేపొద్దున ఇంకా మిగతా యాప్స్ కూడా ఉన్నాయి. దయచేసి అవన్నీ ఏమీ నమ్మకండి అని నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేషనల్ బ్యాంక్స్ నే నమ్ముకొని వెళ్ళాలి. మోడీ లాంటి వాళ్ళు స్వప్రయోజనం కోసం పెట్టిన ఈ యాప్స్ లో మోడీ వాటా కూడా ఉంటది. దయచేసి కనుక్కోమని చెప్తున్నాను నేను. కాబట్టి రాబోయే దాంట్లో చైతన్యం అయ్యింది. మనమే పెద్ద దెబ్బ ఇవ్వబోతున్నాం. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల 15 స్థానాలకు లోక్సభ స్థానాల్లో గెలిపించి సోనియమ్మకు మేము గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. తెలంగాణలో ముఖ్యంగా అదానికి సంబంధించినటువంటిది బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు కానీ బీజేపీ మిగతా లెఫ్ట్ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే కార్మిక సంఘాలు ముఖ్యంగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆరోపణ ఏంటంటే బొగ్గు గనులని మొత్తం అదాని గ్రూప్ కి అప్పజెప్పబోతున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఎవరు మేము అమ్ముతున్నావా? కాంగ్రెస్ పార్టీ. అదేలే దొంగతనం చేసి దొంగ నరిసినట్టుగా ఉంది. ఇప్పుడు ఉన్నాయంటే అమ్మేశాడు. అది మనకు జాతీయ సంపదగా ఉన్న బంగారం అంటారు, అది నల్ల బంగారాన్ని. దాన్ని కూడా అమ్మేద్దామని ప్లాన్ మోడీ చేస్తాడు తప్ప మేము చెయ్యమండి. మేము ఇప్పుడు అన్ని కూడా ఏవైతే కేసీఆర్ చెప్పాడో మన ఫ్యాక్టరీస్ మూతబడిన అన్ని కూడా ఓపెన్ చేయడము, నిరుద్యోగ సమస్య తీర్చడము, నోటిఫికేషన్ టైంకి వేయడము, అట్లాగే అన్ఎంప్లాయిడ్ యూత్ కాకుండా రైతులకు నిన్ననే క్యాబినెట్ అయింది, అప్రూవల్స్ కూడా అయిపోయినాయి. 2 లక్షల లోన్ కూడా రుణమాఫీ చేస్తా అన్నది, అది కూడా వాగ్దానాలు 6 వాగ్దానాలు 4 కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా 2 ఉంటాయి, అవి కూడా త్వరలోనే ప్రకటిస్తాం. ఇవి పుష్పలీల గారు చెప్తున్న విషయాలు. మరో నెత్తో మళ్ళీ కలుద్దాం. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 91009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.